పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా? ఆ! చెప్పిందామె మీరు స్టార్ట్ అయితే చెయ్యుర్రి. నేనేంటిదో చూపించుకుంటా హ్మ్. అని చెప్పింది. సో, అలా అని మేము కూడా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ ముందు నాకు చెప్పినుండే. ఇలా కలలోకొచ్చి ఇలా ఉన్నాను అని. అప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు. అంటే పట్టించుకోలే. చూద్దాంలే అనుకున్నా. నిజమా కాదా నిజమా ఇది? కాదా అని. ఓకే. తర్వాత మళ్ళీ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ అలా తరచుగా కలలోకి రావడం. నైట్ టైమ్‌కి నేను పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళడం. అక్కడ తవ్వడం ఆతృతగా ఓకే. అవన్నీ ఒక్కదానివే నడుచుకుంటూ వెళ్ళిపోయేదానివి. ఒక్కదాన్నే. అసలు ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదు. అందరూ పడుకున్నాక అట్లా పడుకున్నాంక నిద్రలోనేనా? లేకపోతే నీకు తెలిసేదా? నిద్రలోనే నాకు తెలియకపోతుండే. ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే. ఓకే. డైరెక్ట్ డైరెక్ట్ నడుచుకుంటూ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేసారో అక్కడికెళ్ళి వచ్చేదానివా? ఆ! ఏం చేసేదానివి అక్కడికెళ్ళి? అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే ఇక్కడుందని. కానీ ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. అరే ఇక్కడుందని. అంటే నాకు ఓకే. నీకు ఎక్కడ అనిపిస్తే మైండ్‌లో అక్కడ తవ్వుతుండే. మైండ్‌లో ఇక్కడుంది అని అనిపించేది. అనిపిస్తుండే. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్‌కెళ్ళిపోతుండే. అరే ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే తవ్వుతుండే నేను. హ్మ్. హ్మ్. అలా ఎన్ని రోజులు తవ్వావు మొత్తం? 3, 4 డేస్ అలానే చేశా. హ్మ్. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా. ఓకే. వాళ్ళే పొలం రాత్రి. కాడికొచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చారా? ఆ! ఎక్కడికెళ్తుంది అమ్మాయి అని? ఆ! అప్పటికి అమ్మవారు వస్తుందని తెలుసు వాళ్ళకి. తెలుసు. అప్పటికి నేను అనుకోలే. అరే నేను ఇక్కడున్నా ఏంది ఒక్కొక్కసారి అనుకుంటున్నా. చేతబడి ఏమైనా చేస్తున్నారేమో అనుకుని భయపడుతూ వెనకాల భయపడ్ ఆ! వచ్చారనుకుంటా. ఓకే. అలా వచ్చారు. ఇంటికెళ్ళిపోయారు తర్వాత. ఎప్పుడు తీసావు మరి బయటికి? ఆ 3, 4 డేస్ తర్వాతనే తీసేసినా. ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది. మమ్మీ వాళ్ళు నమ్మలేదు. అరే నిజమా ఇది? నిజంగా వెళ్తదా? లేకపోతే మాకేమైనా నవ్వుల పాలు చేస్తదా? 10 మందికి చెప్పినాం కదక్క. నిజంగా వెళ్తదో అబద్ధం వెళ్తదో ఎవరికి తెలుసు? 10 మందికి చెప్పుకున్న తర్వాత వెళ్ళకపోతే ఎలా ఉంటది? అవును. అరే ఇట్లా కావాలని చెప్పిందిరా పాప చేస్తూ. కావాలని చేస్తుంది. ఇప్పటికీ కూడా చెప్తానే ఉన్నారు. కావాలని చేస్తుంది అనేసి నమ్మని వాళ్ళు. ఓకే. హ్మ్. తనే అంటే అమ్మవారే చూపించిందా నీకు ఎగ్జాక్ట్ అమ్మవారే లొకేషన్ చూపించింది. ఇది అని? ఎగ్జాక్ట్ అంతకుముందు అంత ఎగ్జాక్ట్‌గా చూపియకపోతుండే. అక్కడిక్కడ ఏదో కన్‌ఫ్యూజ్ అయిపోతుండే నేను. తర్వాత ఇక్కడ తవ్వమంటే తవ్వను అన్నారు వాళ్ళు. ఏడ్చినా కూడా నేను తవ్వుతావా లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోనా. హ్మ్. హ్మ్. ఎంత లోతులో దొరికింది? ఒక 5 ఫీట్ లోపల దొరికింది. 5 ఫీట్ లోపలనే. ఎంతుంది విగ్రహం? ఇంతుందా? తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగా చిన్నగా ఉంది. ఉంది. అదే వీడియోస్ లో నేను చూసాను. ఇంతే తీసినప్పుడు అనిపిస్తుంది. చాలా పెద్దగా అయిపోయింది. మేము షాక్ అయినాం. ఎంత అయింది తీసిన తర్వాత? ఇంత అయ్యింది. ఓకే. భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే ఇంతే ఉండే. కనిపించింది. ఓకే. హ్మ్. సో నువ్వే తీసేసావా బయటికి? నేనే తీసిన. నార్మల్ గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు కదా. నార్మల్ గా చెప్తారు చాలా చోట్ల. ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. నార్మల్ గా ఏవి బయటికి రావు. చాలా మంత్రాలు చోట్ల అవి కూడా ఇట్లా జరుగుతున్నాయి. అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకునే వాళ్ళు. అదే ఎందుకంటే నార్మల్ గా ఏ విగ్రహాలైనా సరే లేవవు అంటారు. వాటి కొన్ని మంత్రాలు అవి లేవ్వలేదు. నేను ఉంటాయి. ఇట్లా ఎత్తుకున్నప్పుడు లేవ్వలేదు. చాలా మంది ఏమన్నారు మంత్రాలతోటే తీస్తావు మా విలేజ్ వాళ్ళు కానీ లేకపోతే మంత్రాలతోటి సాధ్యమైతే మళ్ళీ నీకేమైతే మేమేం చేద్దామన్నారు. అరే నా వెంబడి అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటిది భయం అనేసి తీసాం. దేవునమ్మ అంటే దేవుళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆమెతోటి ఇద్దరం హెల్ప్ తీసుకొని తీసినాం. ఇద్దరు కలిపి తీసిండ్రు. ఇప్పుడు గుడి ఎంత వరకు అయింది మరి? పిల్లర్స్ లెవర్స్ అయింది. మొత్తం ఎంత అవుతుంది ఖర్చు? ఒక 20 lakhs వరకు అవుతుంది. 20 lakhs వరకు. ఏమన్నా హెల్ప్ అవుతుందా? జనాలు ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఊర్లో ఎవరు వాళ్ళు? హెల్ప్ చేయలేదు. చేసిర్రు ఊర్లో వాళ్ళు చేసిర్రు కానీ కొంచెం అంతంతనే. కానీ 20 లా- చేస్తాము మాకు కూడా తోచినంత ఇస్తాము మేము కూడా ముందడుగు వేస్తాం అనేసి ఎవ్వరు రాలేదు. ఓకే. ఇంతకు ముందు కూడా అంటే 1 year 2 years బ్యాక్ నరసింహస్వామిది అలానే జరిగింది. కానీ చాలా మంది సపోర్ట్ చేసిండ్రు. గుడికి గాని వాటికి గాని చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా మంది జనాలు వెళ్ళారు. మరి మీ దగ్గరికి ఎందుకు ఈ న్యూస్ అంతగానం బయటికి రాలేదు? రాలేదు అంటే విలేజ్ వాళ్ళు నేర్పించిర్రు. ఏమని? అరే ఏముందిరా అంత నాటకాలు ఆడుతుంది లేని దేవుణ్ణి నమ్ముతుర్రు. అరే ఎక్కడ దేవతరా నిజం కాదు. చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఓకే. నాటకాలు ఆడుతుంది ఒక బిజినెస్ చేస్తుంది
బిజినెస్ బిజినెస్ చేస్తుంది ఇట్లా నాటకాలు ఆడుకుంటే వాళ్ళ ఇప్పుడు మమ్మీ. అమ్మవారికి టెంపుల్ కట్టిస్తారు, 20 లక్షలు టెంపుల్ కోసమే కదా. బిజినెస్ ఎక్కడుంది ఇందులో? బయట వాళ్ళు అనుకుంటారు అంటే ఆ పేరు మీద అలా తీసుకొని బిజినెస్ ఏమైనా చేస్తుందేమో. ఓకే, 20 లక్షలు కట్టుతుంది అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఎవరు కూడా మాకు అంత ఇయ్యలేదు, కొంచెం కొంచెం మా చేతులతోటే మేము 7-8 lakhs పెట్టుకున్నాం అక్క. ఓకే, నీకు ఖర్చు అయింది ఒక 2-3 లక్షలు లక్షలు. ఖర్చు అయింది. పిల్లర్స్ లేపే వరకు కూడా మొత్తం మీదేనా? 7-8 lakhs అయినా అంతా మాకే. ఓకే, గవర్నమెంట్ అంటే సర్పంచ్, ఊర్లో వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. సర్పంచ్ ఏమన్నారు తెలుసా, మా డాడీకి కాల్ చేసి, అరే కిషన్ నువ్వు టెంపుల్ కట్టిస్తున్నావు అంటే నీకు ఇంత డబ్బు ఎక్కడిదిరా, నువ్వు సర్పంచ్ అయి ఉండి ఈ మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి? ఒకరు నేర్పించబట్టే కదా నువ్వు ఇల్లు కట్టాలన్నా 20 లక్షలు అవుతుంది, ఇల్లు పైసలు అనుకోవచ్చు కదా. అలా ఎలా అనుకుంటాడు సర్పంచే. మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే వచ్చిరక్క, అడిగిన డైరెక్ట్ నేనే పోయి అడిగిన. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పర్సనల్ గా మీటర్ ఆయనకి ఇలా హెల్ప్ చేస్తారా, ఇలా టెంపుల్ కి కడుతున్నాం అనేసి చెప్తే పర్సనల్ గా నేను చెప్తా అన్నారు. 1 year అవుతుంది, ఇప్పుడు వరకు ఒక చిన్న మాట చెప్పలేదు. ఓకే, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనేసి అన్నారు. చాలా చోట్ల అంటే నరసింహస్వామి వచ్చినప్పుడు చాలా మంది జనాలు అయితే అదైతే ఇంకా మరి దారుణం. ఎట్లా అంటే 2-3 days అక్కడే పడుకొని వెయిట్ చేశారు. వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఒక్కరే సపోర్ట్ చేస్తే అది నార్మల్, చాలా మంది సపోర్ట్ చేస్తే అందరు వస్తారు కదా అక్క. మహిమ అంటే అమ్మవారి మహిమ కూడా ఉంది. పక్క ఊరు నుంచి వచ్చిర్రు కానీ మా ఊరు నుంచి అయితే అంత మంది చూడడానికి రాలేదు. ఎందుకు పోదాము, ఎప్పుడు వీళ్ళని ఒక మెట్టు కిందికే చూడాలి, పైకి చూడొద్దు. ఇంకో మాట కూడా వస్తది కదా, వీళ్ళు ఇట్లాంటి పేర్లు చెప్పుకొని వీళ్ళే డెవలప్ అవుతారు. నిజంగా అమ్మవారు ఉంటే ఆ అమ్మాయి మీ ఇంటి మీదకి ఎందుకు వస్తది, ఇంకా మిగతా మంది జనాలు ఉన్నారు కదా ఆ అమ్మాయి వాళ్ళ మీద ఎందుకు రాలేదు, మా మీదకి ఎందుకు రాలేదు, చాలా మాటలు వచ్చినాయి. ఓకే, ఎట్లా అనిపించింది మరి ఇవన్నీ ఫేస్ ఫేస్ చేసిన ఏం బాధ అనిపించలే. అమ్మవారే నడిపిస్తున్నప్పుడు ఇంతవరకు వచ్చినా అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. అవును, ఏం రాసుందో తెలియదు కదా, నీ తలరాత్లో ఏదో మంచి రాసి ఉందేమో, అందుకే దాకా వచ్చినాక. ఏమన్నా చెప్పింది అంటే ఎందుకొరకు వచ్చాను ఏంటి, ఎందుకు వెళ్తాను ఏంటి అనేది ఏం చెప్పారు? విలేజ్ కోసమే వచ్చింది. చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది. ఇయర్ కి 5 members చనిపోతారు. ఇయర్ కి ఇయర్ కి 5 members. ఇప్పుడు కూడా ఇయర్ అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్ కి 5 members చనిపోయారు. చనిపోతే వాళ్ళేమంటారంటే అమ్మవారే చంపేసింది. అంతకు ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఈ ఇంటర్వ్యూ మాత్రం నా మనసుకి నచ్చింది. ఎందుకో తెలీదు, చెయ్యాలి అనిపించింది. ఈరోజు నేను డైరెక్ట్ గా అమ్మవారితో మాట్లాడబోతున్నాను. ఏంటి అమ్మవారితో మాట్లాడబోతుంది, పిచ్చి మాటలు ఏంటి అనుకుంటున్నారు కదా. 9th class చదివే ఒక అమ్మాయి ఒంటిపైకి అమ్మవారు రావడము, భూమి లోపల ఉన్న విగ్రహాన్ని బయటికి తీయడము, నిత్యం తన ఒంటి మీదనే ఉండు అందరికీ వాక్కు చెప్పడము చాలా జరుగుతున్నాయి ఒక 1 year పాటు. సో ఆ అమ్మాయి ఈరోజు నా ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది సౌందర్యతోనే కదా? ఎస్. ఓకే, ఏం చదువుతున్నావు ప్రెసెంట్? 10th class. ఎక్కడ ఊరు ఎక్కడ? విలేజ్ ఆమన్గల్ సైడు, ఉర్కొండ మండలం, తిక్నాలపల్లి గ్రామంలోనే చిన్న పల్లెటూరు మాది. గ్రామంలోనే మళ్ళీ చిన్న పల్లెటూరు. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు. సొంత పొలం ఉందా? సొంత పొలం ఉంది. తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా? తమ్ముడు నేను ఇద్దరమే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తను 9th class చదువుతున్నాడు. ఇప్పుడు తను 9th class. ఓకే, నార్మల్ చిన్నప్పటి నుండి పూజలు చేయడము, టెంపుల్స్ కి వెళ్ళడము అట్లా అలవాటు ఉందా? లేదక్క, అలవాటు లేదు. ఓకే, ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటావా? హాస్టల్లో ఉండే 7th నుంచి 9th దాకా హాస్టల్లోనే చదువుకున్నా. స్కూల్ హాస్టల్ పక్క పక్కనే ఉండేది. ఓకే, ఊర్లోనేనా లేదంటే సిటీలో? సిటీలోనే చదువుకున్నా, సంతోష్ నగర్ మలక్పేట ఏరియాలో. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పౌర్ణమి రోజున. పౌర్ణమి అంటే 2023 పౌర్ణమి. మంత్ ఏమన్నా గుర్తుందా? ఏ నెలలో? ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఆగస్టే అనుకుంటున్నా. ఆగస్టులోనే రాఖీ పౌర్ణమి అప్పుడు అనుకుంటున్నా. రాఖీ పౌర్ణమి ముందు ఎలా అంటే నీకేమనిపించింది? ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు? టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు, బట్ నైట్ టైంలో 1
ఆ మధ్యలో వచ్చేసింది. నాకు కూడా తెలీదు వచ్చినట్టు. ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు. ఓకే. ఇట్లా ఏ నీకు టెంపుల్కి వస్తుంది వెళ్ళావు? అని. ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన. బల్కంపేట లే ఎల్లమ్మ. పక్కనే హాస్టల్ పక్కనే ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉండేది. మ్మ్. తన టెంపుల్కి వెళ్తే ఓకే. తెలిసింది. నార్మల్గా అయితే మాకు తెలుసు, తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటది. ఉమ్, అమ్మవారు ఇలా పూనకం రావడం కానీ, అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఆకు చెప్పడము, ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండుంటది. కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ఆ, కష్టాలు పడడము చాలా. అలా అవుతుంటది అని అంటారు కదా. అవును, తర్వాత చాలా. మనం అలా ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఓకే. ఏం ఫేస్ చేసావు? హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ అయినా? ప్రాబ్లం, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏది చక్కగా చెప్పకపోవడం, హార్ట్ అటాక్ ఉందన్నారు, చాలా ఉందన్నారు, కానీ క్లారిటీగా అయితే ఏది తెలియలేదు. ఇది ఉంది, నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు. కానీ హింట్ ఇచ్చిరు, ఇది ఉంది, ఇది అది ఉందని. బట్ క్లారిటీకి ఏది చెప్పలేదు. క్లారిటీగా ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. ఉమ్, అందుకే అంటున్నాను. మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది, నార్మల్ అని వస్తుంది. కానీ ఒంట్లో అస్సలు బాగుండదు. ఏదో ఒక ప్రాబ్లమ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవని ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. అవును, వాటన్నింటిని దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటెతనము, శివయ్య కొంటెతనము, మనం ఏదో పండగలు చేసుకుంటామని చెప్పి చేసుకోలేదు, మొక్కులు ఉన్నాయి, మొక్కులు ఉన్నాయంటారు, బోనాలు ఉన్నాయి, ఇట్లా లేకపోతే చాతబడి చేసింది అంటారు, చాలా అంటారు. ఓకే. సో నీకు డైరెక్ట్ గా అమ్మవారి పైకి వచ్చేసింది అయితే? డైరెక్ట్ గా పైకి వచ్చేసింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా? లే, మాట రాలే, ఏడ్చినానంట. ఓకే. గట్టి గట్టి ఏడ్చినానంట, అరుచుకుంటూ. అరుచుకుంటూ. వాళ్ళని కూడా దగ్గరికి రానికపోవడం, మీరు దూరం వెళ్ళండి అని చెప్పడం. ఓకే. చాలా ఫ్రెండ్స్ అందరు చాలా భయపడ్డారా? భయపడ్డారు. అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు, మ్మ్. సో అంతా భయపడ్డారు, కానీ బయటికి ఎవరికి చెప్పుకోలేదు. ఇలా ఉంది తనకు, ఇలా ఉంది, పేరెంట్స్ వరకు పోనీయలేదు. ఓకే. ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు కానీ, హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు కానీ పోనివ్వాలి. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్ కానీ వార్డెన్కి కానీ చెప్పడం జరిగింది. ఓకే. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది, సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది ఒంటిపైకి, మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మారు. ఓకే. నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్ నైట్ వచ్చింది 1 o'clock అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్ళినప్పుడు టెంపుల్లో కూడా టెంపుల్ వచ్చింది. పూజారి ముందు టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైటే వస్తుండే. ఓన్లీ నైట్స్ లో? నైట్ నన్ను ఎవరైనా ఏమైనా అంటే, లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది ఓకే. వెంటనే. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా ఏమైనా అంటే తిట్టడము, అట్లా గొడవలు అవ్వడము. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ? ఓకేనా? భయం ఓకే. అప్పుడు అంటే ఫుల్ భయం భయం ఉంటది ఇప్పుడు కదా. కూడా భయపడతారు ఒక్కొక్కసారి. భయం కామన్ ఇంకా, ఎందుకంటే అప్పుడు వచ్చే ఆ రూపం డిఫరెంట్ గా ఉంటది కదా. ఓకే. అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాము. అప్పటికి కూడా మమ్మీ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు, లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు, కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా. ఓకే. చాలా చోట్ల తిరిగినాం, చాలా తిరగని చోట్ల, చాలా దూరం, 1 day 2 days జర్నీ, చాలా తిప్పిర్రు. అన్ని తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు అనుకుర్రు, ఒకటే బిడ్డ కదా వద్దు, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చిన్న ఏజ్, మనోళ్ళే ఏమనుకుంటారేమో అనేసి చాలా ఆలోచించారు, చాలా సఫర్ అయ్యారు ఓకే నా కోసమని. అలా 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 బయటపడ్డది. అలా అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది, ఇలా మంచిగా ఉంటుంది, ఇలా ఉంటుంది. తను కూడా మాకు నమ్మబుద్ధి. అమ్మవారు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి మాట వచ్చింది ఒంటి మీదకి వచ్చిన తర్వాత? వచ్చిన తర్వాత 3-4 days కే వచ్చేసింది మాట. అంటే నువ్వు నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు. అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. హాస్టల్లోనే ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా? అంటే వాళ్ళు సీనియర్స్ కదా అక్క, 10th class అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు. కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పారు. అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా? ఇలా ఇలా చాలా, మమ్మీ వాళ్ళని కొరకడము, డాడీని కొరకడము, రక్తం తీయడము, లేకపోతే నాది నేను కొరుక్కోవడము, అలా గొంతు పట్టుకోవడము. చాలా కళలు పడ్డాయా ఏమన్నా? చాలా పడ్డాయి. నాకు అమ్మవారు రాకముందే కళలు వచ్చింది,
ఓకే. ఇట్లా జుట్టు విరబోసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు. చిన్న పాప చిన్న పాప, మరీ అంత చిన్న పాప లేకుండే, నా ఏజ్ అమ్మాయే. అలా కళలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన, మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకొని అంటే, మమ్మీ ఏం కాదు మామూలు కళలే అని చెప్పింది. నీకు ఏం చెప్పారంటే, నువ్వు కూడా ఇలా చేస్తావు, నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది. మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు బుగులు అనిపించింది, ఏదో జరుగుతుందేమో. మమ్మీకి నెక్స్ట్ డే నేను మార్నింగ్ కాల్ చేసి చెప్పిన, మమ్మీ ఇలా వచ్చింది అనేసి. మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది. నార్మల్ గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది, చెరువులు బావులు అట్లాంటి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, నాగుపాము అనిపించిన ఎల్లమ్మ తల్లి. నాగుపాము కనిపించింది, చాలా సార్లు కనిపించింది. కలలోనా బయట కూడా? బయట కూడా కనిపించింది, డైరెక్ట్ నా ముంగల్కే వచ్చి నిలబడ్డది. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కాదు, అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే. వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఏం చేయలేదంట, జస్ట్ వెంటబడి అంటే ఆడుతుంది వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిరంట బండితోటి, అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెలా అంటే, ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 year లోనే నా సత్యమేందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం కానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం కానీ, పాములు నిత్యంగా కనిపించడం నీకు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి కూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.